భారత్ మాతా కీ. నాకు మీ వాయిస్ వినపడడం లేదు, గట్టిగా సౌండ్ సిస్టమ్ కొంచెం వాయిస్ పెంచండి, ఎక్కువ చేయండి కొంచెం. భారత్ మాతా కీ. ఎస్, వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులందరికీ కూడా, మహిళా శక్తికి, పిల్లలకి, ప్రెస్ కి, మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈరోజు హిందూ సమ్మేళనంకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీ అందరినీ చూస్తుంటే చెప్పేది ఒకటే, అదేంటంటే చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు హిందూ సమ్మేళనంకి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత భారత్ మాత నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరి అదే విధంగా మన దేశం మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఈ హిందూ సమ్మేళనాన్ని ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. మరి సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరేవే కొన్ని. అదే విధంగా జీవితంలో పరిచయం ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండే మన హిందూ మిత్రుల స్నేహం ఒకటే అనేసి నేను బల్లగుద్ది చెప్పగలను. కావున ఈ రోజు మనకు ఈ వాతావరణాన్ని కలిగించిన హిందూ సమ్మేళనం వారికి మరియు ఆర్గనైజర్స్ కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఈవెంట్ ని. మరి హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబ ఏకత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. దీని గురించి అర్థం చేసుకోవడానికి, ఈ పంచ పరివర్తన్ అర్థం చేసుకోవడానికి మనం హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాము. సో అదే నేను ఈరోజు మీ అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మొదటిది, బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు. ఎందుకంటే కష్టకాలంలో మనకు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు బలమైన ఆధారంగా మన కుటుంబం వాళ్ళే ఉంటారు. కావున మన కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యము. మరి మనం చూస్తే ఒత్తిడి లేని జీవితం లేదు, కష్టం లేని విజయం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, ఇష్టం లేని ప్రయాణం లేదు, సమస్యలు లేని ఏ మనిషి లేడు. వీటన్నిటిని జయిస్తేనే జీవితం అని అంటారు, కానీ వీటన్నిటికీ కూడా మార్గదర్శనం చూపించేది కుటుంబ పాలన. కావున మనందరం కూడా కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అందరు కూడా ఇది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ దగ్గర నుంచి కూడా నాకు రెస్పాన్స్ కావాలి. ఇంకా అదే విధంగా చాలా మంది అడుగుతారు, ఇందాక మీరు ఏవీలో కూడా చూసారు, అంటే ఇంత చిన్న వయస్సులో నేను ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మ్యూజికే కానీ ఇదంతా ఎలా చేశాను అనేసి మీ అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. సో నేను మా అమ్మ బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ మరియు ఇరాన్ లాంటి దేశంలో మన తిరంగాని రెపరెపలాడించాను అనేసి నేను చెప్పగలను. మరి నా చాలా స్పీచెస్ లో అయినా కానీ చాలా సార్లు కూడా నేను చెప్పాను, అదేంటంటే నా పిహెచ్డిలో నేను చేసిన టాపిక్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా ఒక పర్సనల్ వినయం మీరు చూడొచ్చు, అదేంటంటే పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము.
అయితే నేను పుట్టినప్పుడు చాలా మంది మా అమ్మ నాన్న చెప్పారు, ఆడపిల్ల పుట్టింది, మీరు బంగారం కొనడం స్టార్ట్ చేయండి అనేసి. సో అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా, మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారంలా తయారు చేస్తాము అనేసి వాళ్ళు నిర్ణయించారు. ఇది నిజమైంది ఎప్పుడైతే నేను ఇన్ని బంగారు పథకాలు గెలిచాను, ఇంకా యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో ఆడపిల్లలు పుట్టినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే గుండెకాయ లాంటిది. సిరి సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది అనేసి నేను చెప్పగలను. మరి నేను కూడా మీలాగే ఒక మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయిని, కానీ మా అమ్మ స్ఫూర్తితో నాన్న ఆశీస్సులతో ఇదంతా అచీవ్ చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా నైనా జైస్వాల్ కావాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, ఇందాక పర్ఫామ్ కూడా చేశారు. సో మా నాన్న చెప్తూ ఉంటారు, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిన్ను చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. మహిళా శక్తి ఇంకా ఆడపిల్లలు ఇది యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా. మరి మనందరము ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూస్తే ఆ వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. కానీ మన హిందూ సమ్మేళనం మంచి వ్యక్తిత్వం, మంచి మానవత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. అయితే మనము హిందూ సమ్మేళనం ద్వారా పర్యావరణ రక్షణ కొరకు మనము పిలుపు ఇస్తున్నాము. అయితే మనందరం కలిసి మనస వాచ కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణ రక్షణ అనేది చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎండిన ఆకును అంటే ఎండిన నేలను పచ్చతనంగా మార్చాలి, మరియు భూమాత వడిని అందంగా అలంకరించాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సో వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ అనేసి నా యొక్క విజ్ఞప్తి. మరియు మనం చూస్తే నిద్ర చాలా విచిత్రమైనది, అది వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. సో భవిష్యత్తులో మనం హాయిగా పడుకోవాలంటే మన పర్యావరణాన్ని మనము రక్షించుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం, పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం, మరియు భూమాత సేవే నిజమైన సేవ, పచ్చతనమే జీవితానికి అందం అని నేను బల్లగుద్ది చెప్పగలను. చూడండి, మీరు అందరు కూడా, నేను చెప్పాను ఆల్రెడీ, అదేంటంటే మీరు చప్పట్లు కొట్టడం లేదు. సో దానికి గురించి చెప్తాను. క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ కూడా లేదు చప్పట్లు కొట్టడానికి, GST కూడా లేదు, అండ్ ఆల్సో it is very good for your health. So always be clapping and smile. అయితే చాలా మంది అంటారనమాట, అంటే ఇందాక చెప్పాను అది ఇంత చిన్న వయసులో హౌ డిడ్ ఐ అచీవ్ అనేసి. సో మా అమ్మ నాన్న పదే పదే చెప్తుంటారు, మన జీవితంలో మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనేసి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను మీ అందరికి స్పెషల్లీ యువ శక్తితో నేను చెప్పేది, మరి మీ అందరితో కోరుకునేది ఏంటంటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, యువ శక్తి మరియు స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నలు ఇస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి
మా నాన్న చెప్పారు. సో మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు. కానీ అన్నిటికంటే ముఖ్యం, అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మర్చిపోవద్దు. బికాస్ ఈ రోజులలో ఇట్ ఈస్ వెరీ కామన్. అదేంటంటే అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు మీరు చాలా జాగ్రత్తగా వేయాలి అనేసి గట్టిగా చెప్పట్లు మరొకసారి. ఏంటి మ్యామ్ జీవిత సత్యాలని చెప్తున్నప్పుడు మీరు చాలా తక్కువ, అంటే అందరూ లీనమైపోయారా? మరొకసారి గట్టిగా చెప్పట్లు. మరి హిందూ సమ్మేళనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితమే మనకు అన్ని నేర్పదు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన నుంచి కూడా మనము నేర్చుకోవాలి. అయితే ప్రస్తుతం రోజులలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మన దేశపు వనరులతో అభివృద్ధి జెండాను ఎగరేయాలి, ఆత్మనిర్భర్ దీపాన్ని వెలిగించి ముందుకు సాగాలి. లోకల్ వోకల్ చేయడం మన నినాదంగా మారాలి. అదే నిజమైన దేశభక్తి మరియు దేశానికి నిజమైన గౌరవం అనేసి నేను చెప్పగలను. అయితే మనందరము మన దేశంలో తయారు అయిన వస్తువులను మనము వాడడం అది మన బాధ్యత. అయితే మనందరం కలిసి ఆత్మనిర్భర్ భారత కళను మరింత నిజం చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇంకా అదే విధంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటలు పండిస్తాయి, కానీ ఉరుములు కాదు. అందుకే ప్రతిసారి ఆలోచించి మాట్లాడడం మంచిది. ఇంకా మన హిందూ ధర్మం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, ప్రేమతో అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు, మరియు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. అయితే ప్రతిసారి ఏది మాట్లాడినా ఏది చేసినా చాలా జాగ్రత్తగా మనము ముందడుగు వేయాలి. మరి అదే విధంగా సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెటు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. అదే విధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం అని నేను చెప్పగలను. మరి మనము మన మైథాలజీలో చూస్తే కూడా రాముడు రాయిని ఆడదిగా మార్చాడు, అదే విధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్ని సాధ్యమే. మరి మనము కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మన విజయాన్ని సాధించలేము. అయితే మనము కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి అనేసి నేను చెప్పగలను. మరియు మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరందరూ యువశక్తి పునాది వేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మరి అదే విధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు ఆల్. అదేంటంటే మన సమాజంలో హక్కుల కన్నా ముందు కర్తవ్యాలను పాటించడం మన ప్రధాన బాధ్యత. అది
మన ట్యాక్స్ పే చేయడమే కానీ, విద్యను ప్రోత్సహించడమే కానీ, ఓటు వేయడమే కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. అదే విధంగా పరిశుభ్రతను పాటించడం, పర్యావరణాన్ని రక్షించడం మరియు చట్టాలను పాటిస్తూ ఇతరులకు సహాయం చేయడం మరియు ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడం, ఇవే మన మూల సూత్రాలు. మరియు ఇవి మనకు మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చిన సంపద. సో దాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ 5 points ని మీకు అర్థమైతే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరియు అదే విధంగా సోదర భావంని కూడా మనము ప్రోత్సహించాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మనందరికీ తెలిసింది అదేంటంటే, కాలం మనది కానప్పుడు ఎంగిలి ఇస్తరాకు కూడా ఎగిరి ఎగిరి పడుతుంది. సో అటువంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. సో ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ మనము మన కర్తవ్యాలను సరిగ్గా పాటించకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా మారే ప్రమాదం ఉంది. అందుకే చెప్తాను, అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో కానీ అంతరంగాన్ని చదవాలంటే ఆత్మీయత కావాలి. సో అటువంటి ఆత్మబలం ఉన్న మీరు మీ కర్తవ్యాలను ముందుగా పాటిస్తారు అని భావిస్తూ, ఆ సహనం మీకుంటే సకలం మీదే, వినయం మీకుంటే విజయం మీదే అని నేను భావిస్తున్నాను. మరియు మీరందరూ కూడా ఒక్కళ్ళ కోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలేసి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. తస్మా జాగ్రత్త అనేసి నేను మీ అందరితో చెప్పగలను. మరి మీరు చూడొచ్చు, ఇంకో మన హిందూ ధర్మంలో కానీ మనం చూసి ఏంటంటే, రాముడంతటి వారు రావణ్ణి నచ్చలేదు మరియు కృష్ణుడు కంసుని మెచ్చలేదు. అయితే జీవితంలో అందరికి నచ్చేటట్లు, అందరికి మెచ్చేటట్లు జీవించాలంటే అది కాని పని. కావున మీరు మీ తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దలు చెప్పే మాటల్లో నడుస్తూ ఉంటే యావత ప్రపంచంలో మిమ్మల్ని నచ్చుకుంటారు మరియు మెచ్చుకుంటారు అనేసి నేను చెప్పగలను. మరి అదే విధంగా మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు స్వామీజీ ఇంకా శశిధర్ గారు మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ, నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాకకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ, మధుసూదన్ గారికి, ప్రవీణ్ దుబే గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సో ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది. ఆల్రెడీ సౌండ్ మీరు పెంచడం లేదు, అందుకే నాకు మాట్లాడడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్.